హాయ్ అండి. మరో సరికొత్త వీడియోలోకి సుస్వాగతం. ఆషాఢ మాసం వచ్చేసింది కదా! అంటే మునగాకు పప్పు కంపల్సరీ చేసుకుంటాం. ఈ సీజన్‌లో ఇది తప్పకుండా చేసుకునే రెసిపీ అండి. అందుకని ఇవాళ మీకోసం ఈ మునగాకు పప్పుని చాలా సింపుల్‌గా, పెద్ద ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎలా చేసుకోవాలో మీకైతే క్లియర్‌గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవాళ మీకు ఒక మునగాకు పప్పు టేస్టీగా ఎలా చేయాలో ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేస్తే ఇంక మన రెసిపీని మొదలు పెట్టేద్దాం. మేమైతే ఒక చిన్న సైజు కప్పు నిండా కందిపప్పుని తీసుకున్నామండి. దాన్ని శుభ్రంగా కడిగేసుకొని ప్యాన్‌లో అయితే వేసేసుకుందాం. అలాగే ఒక 2-3 టమాటోస్ కూడా పెద్ద ముక్కల్లా కోసుకొని తీసుకుందాం. ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మలు, అదేవిధంగా ఒక్క అర స్పూన్ పసుపు అయితే వేసేసుకుందామండి. అలాగే మునగాకును కూడా శుభ్రంగా ఒక 2-3 సార్లు చక్కగా కడిగేసుకోండి. ఎందుకంటే దానిపైన డస్ట్ అనేది ఎక్కువ ఉంటాది. ఇలా కడిగేసుకున్న మునగాకును కూడా ఈ ప్యాన్‌లోనే వేసేసుకుందామండి. ఇది చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా గెస్ట్‌లది వచ్చినప్పుడు రెగ్యులర్‌గా చేసే రెసిపీస్ కాకుండా ఈ మునగాకు పప్పు చేస్తే ఆ ఫ్లేవర్ వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అందులో ఒక 5-6 గ్లాసుల నీళ్ళైతే వేసేసుకుందామండి. మీకు అంచనాగా చెప్పాలంటే కరెక్ట్‌గా పప్పు వేసుకున్నంత వరకు నీళ్లు వస్తే సరిపోతుంది. అందులో ఒక చెంచా ఆయిల్ వేసి దాన్ని ఒక 5, 6 విజిల్స్ కొట్టించేద్దామండి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు, అలాగే మరొక స్పూన్ కారం వేసేసుకుందాం. అలాగే ఒక స్పూన్ చింతపండు పేస్ట్ కూడా వేసేసి చక్కగా కలిపేసుకుందామండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు దాన్ని శుభ్రంగా మెదుపుకుంటే ఇది మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా చేయడం వల్ల ఇది అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా అనిపిస్తదండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా వెల్లుల్లిపాయలైతే వేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. అలాగే ఒక 2 పంచులు ఇంగువ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కోసుకొని దాన్ని కూడా వేసేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి, మర్చిపోకండి. ఇవి లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఓవర్ ఫ్రై చేసుకోకండి. పప్పు టేస్ట్ అనేది పాడవుతుంది. ఇప్పుడు పైన కరివేపాకులు వేసి మరొక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మన పప్పుకి కావాల్సిన తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని పప్పులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. అంతే అండి. మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ కింద ఎలాంటి ఫ్రై చేసుకున్నా లేదా సింపుల్‌గా ఒక ఆమ్లెట్ ఏసేసుకున్నా సరే, ఆ రోజు భోజనం అయితే బ్రహ్మాండంగా చేసేయొచ్చండి. అలాగే నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టే చాలా సింపుల్ ప్రాసెస్‌లో చూపిచ్చాను కదా! మరి ఇంత చూసిన తర్వాత ఇంకెందుకండి ఆలస్యం? మీరు వెంటనే ఇవాళే ఈ మునగాకు తెప్పించుకొని ఈ పప్పుని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీ ఇంట్లో వాళ్ళకి కూడా కంపల్సరీ నచ్చుతుంది. మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ ఒక లైక్ చేయండి. అదండి, మన మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. దాని ఇంకా టేస్ట్ చూసేసి రివ్యూ ఎలా ఉందో నేనే మీకు చెప్తాను. దాన్ని బట్టి అది మీరు కూడా ట్రై చేసుకొని కంపల్సరీ ఈ మునగాకు పప్పు అయితే చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది చాలా మంచి రెసిపీ అండి. టేస్ట్ చూద్దాం. చూడండి ఎంత బాగా కనిపిస్తోందో. హ్మ్. టేస్ట్ అయితే ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. ఉప్పు, కారం పర్ఫెక్ట్‌గా సరిపోయి, చింతపండు పులుపు ఎక్కువ అవ్వకుండా చాలా బావుందండి. చూడండి. సో, ఈ ఆషాఢ మాసంలో ఈ మునగాకు పప్పుని మీరు తప్పకుండా ట్రై చేసుకొని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో తింటారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకిది నేను వెళ్లి ఫినిష్ చేసేస్తాను. బాయ్ బాయ్.